లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి నా ధన్యవాదాలు. నాయనా, నాకు న్యాయం జరగలేదు. మన పార్టీలో ఉండే నాకు న్యాయం జరగలేదు. నేను అల్లాడుతూ ఉన్నాను. నేను ఇప్పుడు 3 మాటలు ప్రెస్ మీట్ పెట్టినాను. నాకు ఏమి న్యాయం జరగలేదు. నేను సర్వే ఎస్పీ గారిని అడిగి సర్వేకి పెట్టి బందోబస్తుగా పోయినాను. ఈసారి బందోబస్తు పోతే వాళ్ళు ఎవరు బయట రాలేదు, నన్ను ఏం అనలేదు. నేను అంతా సర్వే చేసుకుంటే సర్వే రిపోర్ట్ ఇవ్వకుండా ఉడకాడిస్తూ ఉన్నాడు ఆయన. ఇది నాదే అని చెప్పిన, నా సర్వే రాసి అంటే నేను రాయిస్తానమ్మా, నీదే ఇదంతా, జేబీ ఇల్లు కట్టింది కూడా నీదే అని చెప్పినాడు. సరేలే అనేసి నేను వచ్చిన. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు తిరుగుతూ ఉండా, ఈడుండా ఆడుండానే సర్వే ఉడకాడిస్తున్నాడు. ఆయన పేరు హేమ, లోడర్ సర్వే. ఆయన పేరు కూడా రాసుకోవచ్చిన ఎంఆర్ఓ ఆఫీసులో. హేమకుమార్ నాయుడు, రూరల్ మండలం సర్వే ఆయన ఇద్దో అద్దో అంటాడు, ఇయ్యలేదు. నైనా నాకు న్యాయం జరగాలి. నేను మోడీ గారికి అమిత్ షా గారికి ఏం చెప్పానంటే మా రాష్ట్రంలో మాకు న్యాయం జరగలేదు, మీరన్నా మాట్లాడి ఏదో కర్ణించి చంద్రబాబు నాయుడు చెప్పి నాకు న్యాయం చేయమని అంటాను. ఈడ ఎక్కువైపోయింది ఈ జేబీ. నిజంగా నేను అనకూడదు, కానీ మనం ఒకరిని స్థాపించకూడదు. జేబీకి మాత్రం మంచిది కాదు ఇది. ఇట ముసలి వాళ్ళని మొత్తం వాళ్ళంతా వేసుకొని వాళ్ళ ఆస్తులంతా దోచేసి ఇట మాట్లాడేది జేబీకి న్యాయం కాదు. నేనేం తప్పు చేసినాను? నేను కొనింది తప్ప జాగా, మా ఆస్తులు భూములు అమ్ముకొని మేము వచ్చి కొంటే మమ్మల్ని ఇటు ఉడకాడిస్తారా మీరు? ఎవరు లేరనుకున్నారా మీరు? దేవుడు ఉన్నాడు, మనుషులకి దేవుడు ఉంటాడు. మీరు న్యాయం లేకపోయినా దేవుడికి న్యాయం తెలుసు. మీకు చంద్రబాబు నాయుడు పదవి ఇచ్చినాడు, బాగా డెవలప్ అవ్వు, బాగా చెయ్యి. ముసకలు దేనికి దోచుకునేది నీకు? నీ చేత నీకు ఆస్తి లేదా, అంతస్తు లేదా? నా జాగానే నా జాగా నాకు ఇయ్యంటే నా జాగా నీకుండా ఏంటి కూడా కడుస్తాను నన్ను? నేను జేబీ ఎవరు చూడు ఇదే మాట. పోవద్దు, నువ్వు తావులోకే పోవద్దు, చంపేస్తారు, కొట్టేస్తారు. చచ్చిపోతానమ్మా. ఈరోజు చచ్చిపోతే రేపు 2 అవుతుంది. నేను పోయిన ఈరోజు రాకుండా నువ్వు కూడా రావాల్సిందే కదా సాగులోకి. నా కడుపు అంటే ఎంత ఎదుగుతా ఉందో, ఎంత 9 ఏళ్ళ నుంచి నాయన, ఈరోజు ఇది కాదు, 9 ఏళ్ళ నుంచి నేను నరకం చూస్తూ ఉన్నాను. 9 ఏళ్ళ నుంచి ఇట మరిగి జేబీకి ఇది న్యాయమేనా? నా కడుపు అంటే తప్పకుండా తగులుతుంది. పురుగులు పడి చచ్చిపోతారు. నా ఆస్తి కాదు ఆశించినారంటే పురుగులు పడి చచ్చిపోతారు. ఆ పార్టీలు ఎవరంటే వాళ్ళు న్యాయం చేయలే, వాళ్ళు ఎవరంటే తెలుగుదేశము మనకేమని వాళ్ళు అన్నారు. ఈ పార్టీలో మన ప్రభుత్వం వచ్చిన చంద్రబాబు నాయుడు చెప్పినాడు కదా, మన ప్రభుత్వం వస్తుంది నైనా చేసుకోని చెప్పినాడు కదా. మన ప్రభుత్వంలో ఏడు చేస్తున్నారు, ఏడు న్యాయం జరుగుతూ ఉంది. నానికి చెప్పినాడు, నాని ఏమైనా చేసినాడా? ఏం చేయలే నాని. ఇంకేం మాట్లాడాలి? ఎవరితో మాట్లాడాలి ఇంక మనము? చెప్పండి నాయన, మీరే చెప్పండి. మీకు అన్నీ తెలుసు, అన్ని రకాలుగా మీరు తిరుగుతారు 10 మంది వచ్చాట. ఇది న్యాయమేనా? ఈ వయసులో మమ్మల్ని చంపేది న్యాయమేనా? జేబీ శ్రీనివాసులకు న్యాయమేనా ఇది? మొన్న నేను సర్వే చేసుకొని మరుసటి రోజు పోయినాను. సర్వే చేసిన రోజు కూడా భూమి పూజ చేస్తున్నారు ఎవరికి అమ్మేసి. వాళ్ళు నేను పోయి, అమ్మ ఇది నా జాగా అంటే, అవునా అమ్మ నాకు వద్దు తల్లి అని వాళ్ళు వెళ్ళిపోయినారు. మళ్ళీ వాళ్ళు రాలే. మరుసటి రోజు నేను మళ్ళీ పోయినా, వాళ్ళు ఏమైనా వచ్చి మళ్ళీ పని చేస్తున్నారు అని పోతే వాళ్ళు ఏం రాలేదు. సరే అనేసి ఆ పక్క ఎట్టుందో పోతే వాళ్ళ మనిషిని తరుముకున్నారు నన్ను. వాళ్ళు ఎట్ట మాట్లాడుతున్నాడు వాళ్ళ మనిషి, అది ఎవరో తెలియదు అది జనాలకి. నైనా నేను చెప్పేది ఇప్పుడు ఒక్కటే అమ్మా, నాకు న్యాయం జరగాలి, నా జాగా నాకు కావాలి. లేదంటే నేను 3వ తేదీ ధర్నా చేస్తానమ్మా. ఇన్ని రోజులు నేను పరువు మా ఇంటానికి ఒకటి తిడతాడే, మనం 10 మందిలో మనకు చంద్రబాబు అందరూ పరువు గురించి నేను పాకులాడినానమ్మా. ఇన్ని రోజులు నా బిడ్డలు పరువులో ఇంకా ఎట్టా దిగేసినాను. కాబట్టి 3వ తేదీ నేను మా పార్టీ ఆఫీస్లోనే కూర్చుంటా. నేను ఎవరు వస్తారా రాని పార్టీ ఆఫీసులో కూర్చొని నేను చేస్తానమ్మా, ధర్నా చేస్తాను, నిరాహార దీక్ష చేస్తాను. రాని ఎవరు వస్తారు రాని. చంద్రబాబు నాయుడికి న్యాయమేనా? నాయనా నీకెంత మేము చిన్నప్పటి నుంచి నీకు ఎంత సేవ చేసుంటాము, మనం ఎట్టున్నాము. మీరన్నా చెప్పకూడదు ఆ అబ్బాయికి జేబీట చేయొద్దు, వాళ్ళు రంగంపేట అన్నీ ఉండి కూడా మా ఇంటి ఇప్పుడు అదే అంటాడు. అన్నకి చెప్పినాం కదా, అన్న చేస్తానన్నాడు కదా, నీకేమంత తొందర అంటాడు. 9 ఏళ్ళ నుంచి అదే మాట ఆయన. 9 ఏళ్ళ నుంచి అదే మాట ఆయన. ఈరోజు కాదు, 9 ఏళ్ళ నుంచి అన్నకి చెప్పినాను. అన్న యాడ్ చేస్తున్నాడు. లోకేష్ బాబుకి ఇచ్చేసి వస్తే లోకేష్ బాబు యాడ్ చేసినాడు. పవన్ కళ్యాణ్కి విజయవాడ పోయి వాళ్ళ పార్టీ ఆఫీసులో వచ్చిన పవన్ కళ్యాణ్కి
ఆయన ఏం చేసినారు? ఆయనకి నాని బలము, మినిస్టర్ బలము, వీళ్ళు బలం చూసుకుని ఈయన ఊగురుతా ఉన్నాడు. బలం శాశ్వతం కాదు నాయన, ఈరోజు ఉంటుంది. పదవి శాశ్వతం కాదు, ఈరోజు ఉంటుంది. రేపు మంచి చెప్పుకోవాలి జనాలు. మంచి చెప్పుకుంటే జేబీ మనం అందరం బాగుంటాం. నా కడుపు మంట మంచిది కాదు బా నాయన. మాకు నైనా నేను జేబీతో కూడా మాట్లాడను. సర్వే వాళ్ళు ఏంటికి సర్వే చేసి రిపోర్ట్ ఇవ్వలేదు నాకు ఆ రోజు కూర్చొని చెప్పినాడు కదా ఆయన. అంతా సర్వే చేసి అమ్మ ఇదంతా నీదే, నేను రాయిస్తాను అన్నాడు కదా. నేను 2 వారాలు ఇస్తారేతా ఉంటే ఆయన ఏంటికి లేదు. ఆయన ఫోనే ఎత్తడు. ఒక్కసారి ఎత్తితే అమ్మ నేను ఫోన్ చేస్తాను వచ్చేయి అంటాడు. మనం పోతే మనిషి ఉండడు. వాళ్ళ అసిస్టెంట్ అక్క నేను చెప్పినాను సార్తో పోయి మాట్లాడతాను చెప్తాను అంటాడు. వాడు మళ్ళీ మాట్లాడు. ఇది ఏందిమా, ఇది న్యాయమేనా? ఇది ఆడమా? ఇది తిరుపతిలో ఏమి ఇంత అన్యాయాలు అయిపోయినాయా? తిరుపతిలో ఇంత ఆరాచకాల అంతా భూములంతా కబ్జా చేసుకొని మీరు నీకెన్ని మంది బిడ్డలు? నాకు 4 బిడ్డలు. నీకెన్ని మంది? నాకేమో తెలియదు నీకెన్ని మంది అని. మన బిడ్డలు బాగుండాలి కదా. మనం చేసే పని అయినా మన బిడ్డలు బాగుండాలి. అర్థమైందా? మనం చేసే పని ఏమా? మన బిడ్డల గురించే అది మనం కష్టపడేది. నీకెట్టున్నారో నాకు ఉన్నారు కదా. నాకు 4 బిడ్డలు. నాకు 4 బిడ్డలు కానీ నేను తీసుకున్నా. నన్ను ఇటేంటికి ఇట్లా ఇబ్బంది పెడతావు నువ్వు? చెప్పమ్మా, ఏంటికి ఇబ్బంది పెడతావు? నా జాగా కలిగి నేను రాకూడదా? నాకు లేదా సొంతమా? వాడి సర్వే రిపోర్ట్ ఇస్తే మళ్ళీ మాట్లాడతామంటే వాడు సర్వే రిపోర్ట్ ఇవ్వకుండా వాడిని చేస్తా ఉన్నారు. అందరూ ఆఫీసులకంతా డబ్బు ఇచ్చేసేది, ఆయన పక్క పెట్టుకునేది. కలెక్టర్ గారు సీఎం చెప్పినాడు నేను కలెక్టర్ దగ్గరికి పోతే కలెక్టర్ ఏంద్రా ఈ టార్చరా పంపించరా పెద్దామనే అని అన్నాడు. మళ్ళీ నేను పోలా. ఆ ఒక్క మాటగా నిలిచిపోయినా. నాకు రోషం ఎక్కువ. నాని జాతి కూడా నేను పోయి 3 ఏళ్ళు అయింది. వాడు ఇల్లు కట్టేటప్పుడు గుంతలు లోడుతూ ఉంటే ఈడ గుంతలు లోడుతూ ఉన్నారు. ఆడ నువ్వేమో 2.5 సంవత్సరం నుంచి పోలీసు వాళ్ళు మారలా, ఎమ్మెల్యేలు మారలా అని మమ్మల్ని అంటా ఉండవు. ఇక్కడ గుంతలు లోడుతున్నారంటే కరీమా కట్టుకొనిలే ఏం పోతుందో మాట్లాడతావు అనే కొందుకు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నేను ముఖం కూడా చూడలేంది. మనమంతా ఒక్కరోజు బతికినా నీతి నిజాయితీగా బతకాలి బా. నీతి నిజాయితీ ముందు, అప్పుడు దేవుళ్ళు కూడా తోడవుతాడు. ఇంత అన్యాయంగా యాడా లేదు. ఇంత అన్యాయం యాడుంది చెప్పండి మీరు? తిరుపతిలోనే ఉండేది ఇంత అన్యాయం, ఇంత దోపిడీలు, ఇంత అన్యాయం. మేము భూములు అమ్మి నా బిడ్డ అమెరికా నుంచి డబ్బు పంపించి నేను నగలన్నీ పెట్టి నేను తీసుకుంటే నువ్వు నన్ను ఇటు ఉడకాడిస్తాను. నీకు మంచిదేనా చెప్పు నాయనా? మీకు మంచిదేనా? నాకు ఆదివారం లోపల నాకు న్యాయం చేయకపోతే సర్వే కానీ ఎవరు కానీ నేను ధర్నాకి ప్రెస్ మీట్ ఆడ కూర్చుంటాను బా. ఆ పార్టీ ఆఫీస్ కాడ కపిల్ తీర్థం కాడ కూర్చొని ధర్నా చేస్తా అంతే. నేను ఇంకేం చెప్పను. అందువల్ల నేను చెప్పేది ఇప్పుడు నా బాధ నేను ఎంత సంపాదించినా నా బిడ్డల కన్నా కదా మనం తీసుకునేది. భూములు అమ్మి మేమేంటికి భూములు అమ్మిడి కొన్నాము చెప్పండి? భూములు అమ్మి ఏంటికి కొంటా నేను? ఈడ భూములు అమ్మాల్సిన పనిలే కదా, అదే పెట్టుకుంటూ పోయింది కదా. ఏదో మన బిడ్డలే టౌన్లో ఉండాలంటా అన్నాడు అని నేను నా బిడ్డకి అనేసి నేను కొంటే నన్ను ఇన్ని హింసలు పెడతా ఉండవు. ఇంక ఏ దేవుడికి చెప్పుకోవాలి? ఇంకా చంద్రబాబు నాయుడు అట్లా దేవుడికి చెప్పినా న్యాయం జరగలే. లోకేష్కి చెప్పినా లోకేష్ బాబు ఎన్ని మందికి ఎంత సహాయం చేస్తాడా? నా విషయంలో ఏమో లోకేష్ బాబుకి ఏం చెప్పేసినారో వీళ్ళంతా ఏమైనా చెప్తేనే వాళ్ళు తల్లో లేదంటే వాళ్ళు బంగారులు. వాళ్ళు లోకేష్ బాబు గారి బంగారే, వాళ్ళ ఆయన బంగారే. మాకు చిన్నప్పటి నుంచి మా ఇంటిని చిన్నప్పటి నుంచి తెలుసు ఆయన వాళ్ళకి. మా ఇంటిని ఇప్పుడు అదే అంటాడు. ఇప్పుడు అంతా వద్దు, ఈసారి వస్తారు కదా జనవరికి, అప్పుడు నేను పోయి కూర్చుంటాను. ఇంటికి ఈ ఊరంతా బాధపడతా ఉన్నారు. రంగంపేటలో పోయి అడగండి మా గురించి ఎన్ని రకాలుగా దిగులు పడతా ఉన్నారు. బయట పడరు. ఏంటి పడతారు బయట వాళ్ళు? ఏంటి పడతారు వాళ్ళు చెప్పండి? ఏమి న్యాయం ఇది జరుగుతూ ఉంది? తిరుపతిలో ఏమి న్యాయం జరుగుతూ ఉంది? ఒకవేళ నీకు పదవి ఇచ్చినాడు, నీకు బలం ఉంది, అయినా ఇట్టనా? ఇంకా పదవి ఇస్తే ఇంకా బాగా డెవలప్ అవ్వాలి, బాగా 10 మందికి 10 సహాయాలు చేయాలి. అంతేగాని రౌడీలు సాకేది, గూండాలను సాకేది కాదు. కత్తులు కటారాలు పెట్టుకొని ఇంట్లోకి పెట్టి కొట్టేది కాదు. అందువల్ల నేను చెప్పేది ఇంతే. మీకు అందరికీ ఇదే చెప్తా ఉన్నా. నాకు న్యాయం జరగాలి. ఏం జరిగినా నాకు న్యాయం జరగాలి అంతే. నా భూమి కాడే నన్ను ఫ్రీగా వదిలేవాలి. కోర్టుకు పోతాము, కోర్టులో తేల్చుకుంటాము అన్నారు కదా.
మీరు కోర్టులో, నేను కోర్టులో ఉన్నాను, నువ్వు ఎట్ట ఇల్లు కడతావు? ఎట్ట ఇల్లులు కడతావు నువ్వు? నేను ప్రెస్ మీట్కి వస్తే మాత్రం కోర్టులో ఉంటే ప్రెస్ మీట్కి రావద్దని అడిగినారే మీరు. ఇప్పుడు నువ్వు ఎట్ట ఇల్లు కడతావు? కోర్టులో ఉన్నప్పుడు కదా ఏంటి కడతావు? నా జాగా నీ జాగా తేలాలి కదా. కోర్టులో తెలిస్తే నీ జాగా అయితే నువ్వు కట్టుకొని, నా జాగా అయితే నేను ఎత్తుకొని చెప్పినాను కదా. నేను నీ ఇంటికాడికి వచ్చి 10 మంది కూర్చోంటే నేను మాట్లాడేసి వచ్చినా నాయనా అని. దానికన్నా విశ్వాసం లేదు. ఏమిరా పెద్ద ఇంత బాగా చెప్పిందని కూడా లేదా? చెప్పండి మా, మీరే చెప్పండి న్యాయం. నేనేం చెప్పను, మీరే చెప్పండి న్యాయం. నన్ను ఇప్పుడు ఈరోజు నేను ఉంటాను మా, నన్ను చంపేస్తావు, చచ్చిపోతా. 10 ఏళ్ళ కన్నా నువ్వు కూడా రావాల్సిందే కదా ఆ గొంతులోకే. నీకు అంత ఇదా? నీకు అంత బలం ఉంటే బలం ఉండే మగవాళ్ళని చూసుకో, ముసలి మీద కాదు నీ బలం. ఎన్ని మాటలు చెప్పేది మా, ఎన్ని మాటలు చెప్పేది నేను, ఎన్ని మాటలు ఆడిపోయి దెబ్బలు తినేసి వచ్చేది. ఈనాడు అంతా పోలీస్ స్టేషన్లో పెట్టినావు. నన్ను పోలీస్ స్టేషన్లో పెడితే చచ్చిపోతాను అనుకున్నావు నన్నా? నేనేం బెదర్ను, నేను అన్నిటికి వదిలేసిన. ఇప్పుడు నాకు నా జాగా, నా ఆస్తి నాకు కావాలి. అది మాట్లాడి మీరు ఏం చేస్తారో చేయండి పెద్దోళ్ళు. చంద్రబాబు నాయుడు కానీ, పవన్ కళ్యాణ్ కానీ, లోకేష్ కానీ. నైనా ఎన్ని మాటలు ప్రెస్ మీట్ ఇచ్చేది మీకు? మీ దగ్గర రావాలంటే అందరూ కొనేసి ఉండాలి నైనా. నేను విజయవాడకి నైనా నాయన ఫోన్కి 10 సార్లు ఫోన్ చేసిన. నేను చంద్రబాబు నాయుడు ఫోన్కి, పిఏకి 10 సార్లు ఫోన్ చేసిన, ఎత్తలే. లోకేష్ ఎత్తలే. వాళ్ళు పిఏలు ఏంటికి ఎత్తలేదంటే వీళ్ళు ఏదో చెప్పుంటారా రానని అర్థం చేసుకున్నా. ఇప్పుడు ఎడన్నా పోతాం, ఎడకన్నా వచ్చినారు వాళ్ళని కలుస్తా అంటే కలవనీకుండా చేస్తూ ఉంటే పోలీసు వాళ్ళని, మాఫియా పోలీసు వాళ్ళు చదివేస్తూ ఉన్నారు నన్ను కానీ వాళ్ళు చూడకుండా నన్ను మాఫియా పోలీసు వాళ్ళు పెట్టి. మొన్న వాళ్ళు పెళ్ళికి పోతే అట్లే చేసినారు నన్ను. ఒక పార్టీలో ఒకరి నేను ఆ పార్టీ, నువ్వు ఆ పార్టీ, నువ్వు నేను సర్దుకొని పోవాలి. అంతేగాని నన్ను ఇబ్బంది పెడితే మంచిదామా నీకో? మంచిది కాదు నాయనా. నేను ఈరోజు శుక్రవారం చెప్తాను, మంచిదే కాదు. అమ్మ ఉంది, అలివేలు మంగమ్మ వెంకటేశ్వర చూసుకుంటారు. అది నేను చెప్పేది. మీరే నైనా సర్వే నెంబర్ 250/B2లో 80 సెంట్లు మాది. 54 కాదు నాయనా, 250/250/2P1 43 సెంట్లు. 43 సెంట్లు, దాంట్లో 4 సర్వే నంబర్లు. ఈసీలు చూడు, ఈసీలు కూడా ఉన్నాయి చూడండి, ఈసీలు కూడా చూడు. నన్ను కాదు మీరు ఈసీలు వాడు కట్టే ఇల్లులు చూడమ్మా, కట్టే ఇల్లులు చూడండి. చూడు ఎంతెంత పెద్ద బిల్డింగ్లు కడతాను. కోర్టులో ఉన్నప్పుడు నేను కట్టద్దు అని వచ్చినాను కదా. మీకు కట్టకూడదు కదా, మీరు కోర్టులో ఉన్నప్పుడు కట్టకూడదు కదా. కోర్టులో ఉన్నప్పుడు కట్టద్దని నాయన అని చెప్పినాను కదా. చూడు చూడు, కోర్టులో ఉన్నప్పుడు కట్టకూడదు కదమ్మా, మీరేంటి కట్టినారు చెప్పు. నేనేదో నా కడుపు అంటే చెప్పుకోవాలని ప్రెస్ మీట్కి వస్తే కోర్టులో ఉన్నప్పుడు ప్రెస్ మీట్ పెట్టకూడదమ్మా అన్నారు కదా. అది నిజమే, తప్పే నాది ప్రెస్ మీట్ పెట్టింది. మీరు కోర్టులో ఉన్నప్పుడు ఇల్లు కట్టుకోవచ్చా? మీకు ఒక న్యాయం, నాకు ఒక న్యాయమా? నేను రాజారాం చాట్ తీసుకున్నా. నేను రాజారాం వాళ్ళ సిస్టర్ చాట్ తీసిన. అండి ఎఫ్ఐఆర్ ఎస్పీ గారు 3 ఏళ్ళకు ముందు ఎఫ్ఐఆర్ రాస్తే ఆ ఎఫ్ఐఆర్ ఇంతవరకు కోర్టులో అటెండ్ చేయలేదు. మొన్న పోతే సీఏ ఉన్నాడు, నా కాగితం కనిపించడానికి ఎతకతా ఉంటే లోకాదాతాలో పెట్టినారంట ఎఫ్ఐఆర్. లోకాదాత అంటే ఏమి, రాజీకి పూడ్చిందామి అని లోకాదాతాలో ఎఫ్ఐఆర్ పెట్టినారు. నాతో మాట్లాడలేదు, నాకు ఏమి న్యాయం చేయలేదు. లోకాదాతాలు ఎట్ట పెడతారు? సీఏ కూడా, సీఏ లోకాదాతాలో పెట్టుండాడు నా కట్ట. నేను 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 కూర్చుంటానమ్మా. నేను ఎల్లుండి 3వ తేదీ 2వ తేదీ మాట్లాడి నా కొడుకుతో మా ఇంటంతా మాట్లాడి నేను వచ్చి నిరాహార దీక్ష చేస్తాను. ఎవరు ఏం చేస్తారో చెయ్యండి, న్యాయం ఎవరు పక్కుంటే అది చెయ్యండి అంతే. 17 కొన్నాను ఆయన, 17 కొన్నాను.
ఆడ పాములు పుట్టలు లార్లు రెప్పలు ఉంటాయి, అన్నీ చదరం చేసి జేసీబీ పెట్టి రిజిస్టర్ వాళ్ళు ఓనర్లు పెట్టి తీసుకోవాలమ్మా అంటే ఓనర్లు పెట్టించి నేను పోయి రిజిస్టర్కి ఫ్యామిలీ సర్టిఫికేట్ పెట్టి చేసినాడు రిజిస్టర్. ఇట్లా మరి నాకు నాకు నేను చెప్పేది ఏమరా అంటే అమ్మా, ఇప్పుడు మనము ప్రెస్ మీట్ నేను పెట్టినాను, ప్రెస్ మీట్ అయిపోయింది. నేను ఎల్లుండి నేను ధర్నాకు దిగుతాను. నేను చంద్రబాబు నాయుడికి కానీ లోకేష్కి కానీ పవన్ కళ్యాణ్ నాకు న్యాయం చేయకపోతే నేను చచ్చిపోతాను. లాస్ట్కి నేను చచ్చే పొడుస్తాను. నేను అంటే నాకు రోషం ఎక్కువ. మా ఇంట్లో వాళ్ళు మటుకు నేను నిన్ను ఒకసారి వింటే ఒకసారి నిన్ను నాకు అభిమానం ఎక్కువ. నేను చచ్చిపోతాను, అది మాత్రం గ్యారంటీ. నా సావుకు మాత్రం జేఏబీనే కారణం, జేఏబీనే నా సావుకు కారణం. ఇప్పుడు సర్వే ఇలా ఇప్పుడు నేనేం చేయాలమ్మా? సర్వే చేసినావు, పోలీసు బందోబస్తు వాళ్ళు అంతకుముందు 2 మాటలు సర్వే వాళ్ళు వస్తే జేబీ మనుషులంతా తరుముకుంటా ఉంటే నేను పోయి ఎస్ఐని అడుక్కుని, నేను ఇట్లా మరిగి సర్వే సరే అమ్మా మీరు కట్టుకోండి నేను పంపిస్తానన్నాడు. మాట ప్రకారం ఆయన పంపించినాడు. వాళ్ళు దగ్గర ఉన్నారు, సర్వే చేసినాడు. ఈయనేమన్నాడు, సర్వే నీకు రేపు సాయంకాలం అంతా రాయిస్తానమ్మా అన్నాడు. ఎప్పుడుమా? 2 వారాలు సోమవారాలు, ఒక సోమవారం పోయింది, మొన్న సోమవారం పోయింది, రేపు సోమవారం వస్తూ ఉంది. అంటే దాటేదేంటికి? నువ్వు కరెక్ట్గా రాసిస్తానని చెప్పినావు, రాసి బా. నువ్వు రాసికుండా నువ్వేం డ్రామాలు వేసేది? ఈ తిరుపతిలో నిండా మోసం అయిపోయింది నాయన. మా రంగంపేటలో ఆడేసిన జాగా ఆడ పడి ఉంటుంది, మాది మెయిన్లోనే ఉంది. ఆడ చూడిపోయి మేము బందోబస్తు ఏం లేదు, ఎవరు వాడు వచ్చేవాళ్ళే తాకేవాళ్ళే, అట్టుంటుంది మా జాగాలు కొంటే అట్టుంటుంది. తిరుపతిలో అంత అన్యాయం అయిపోయిందే. ఏమాడతాడా అంత ఊరోళ్ళ సొత్తు ఏంటికి? మన సొత్తే మనకి దక్కేది కష్టం ఈ కాలం. ఊరోళ్ళ సొత్తు మనకేంటికి? మనం కష్టపడేదే మనకి దక్కేది కష్టము. ఊరోళ్ళ సొత్తు నీకేంటికి? నా సొత్తు నీకేంటికి? నా సొత్తు నీకేంటికి బా? నీ సొత్తు నువ్వు కాపాడుకో, నా సొత్తుకి నువ్వేంటికి వస్తావో? ఎవరు నా సొత్తుకు నువ్వు ఎట్టు నువ్వు ఆశాపిస్తావో? దొంగ వెళ్ళామని రాసుకునేది దొంగది ఇదనేసిదా? కాదు బా, దొంగ వెళ్ళామని రాసుకొని పెట్టేది ఒక బతుకా? నా సొత్తుకు ఎవరు నువ్వు? నా సొత్తు నాకు కావాలి, నా జాగాలు నాకు కావాలి. న్యాయం చేయకపోతే మోడీ జాతికి పోతా, అమిత్ షా పోతా, ఆడి న్యాయం చేయకపోతే చచ్చిపోతా, అంతే. అది నేను చెప్పేది అదే. అందువల్ల నా బాధలు ఇంక ఎవరితో యాడికి పోయినా మనకు బాధ ఉండదని ప్రెస్ మీట్ పెట్టుకుంటా. నేను ప్రెస్ మీట్లో చెప్పేసిపోతా అన్నీ. అది అంతేనేనా? నమస్కారం. నేను చేస్తానమ్మా, ఇది నాదమ్మా అంటే సరే అమ్మా అనేసి వాళ్ళు ఊరికే వాడిని చేయమన్నారు. వాళ్ళు చేయమనేది వాడు చెప్పేసి వెళ్ళిపోయినారు. రాలా మళ్ళీ నేను మరుసటి రోజు మళ్ళీ పోయినా. నేను మొత్తం ఏవో మళ్ళీ ఒకసారి ఇస్తానంటారు.